రైతు సేవా కేంద్రాలు మిల్లర్ల వద్ద మెషీన్లలో ధాన్యంలోని తేమ శాతంలో తేడా వస్తే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని, ఇంకా కసరత్తు చేసి 2 గంటల్లో ధాన్యం డబ్బులు వేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఇక నుంచి ఆకస్మిక పర్యటన చేస్తానన్న చంద్రబాబు దళారీల ముసుగులో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే డిపార్ట్మెంట్ చాలా వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. పోయిన సంవత్సరం 12,55,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి 21,04,233 మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు. 40% ఎక్కువగా. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు. ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే 48 గంటలు పెట్టుకున్నాం. 48 గంటల కంటే ముందే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 4,733 కోట్ల రూపాయలు 3,13,670 మంది రైతులకి 48 గంటల కంటే ముందే ఇచ్చారు. 93% 24 గంటల లోపలనే ఇచ్చారు. విత్ ఇన్ ది డే ఇచ్చాం. వీలైతే ఇంకా ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఈ డబ్బులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ అకౌంట్లకు డీబీటీ వెళ్ళాలి. ఎన్పిసిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. నేషనల్ పేమెంట్ ఇది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆటోమేషన్ చేయగలుగుతామా, లేకపోతే వేసిన 1 గంట కానీ 2 గంటల ఫ్రీక్వెన్సీ వాళ్ళ అకౌంట్లో వెళ్ళేట్టుగా రైస్ మిల్లుకి పోయి హ్యాండ్ ఓవర్ చేసిన 1 గంట 2 గంటలు అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకుకు పోయే లోపల బ్యాంకులో డబ్బులు ఉండేట్టుగా మనం చేయగలిగితే బాగుంటుందని చెప్పాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. మేము పెట్టిన గైడ్ లైన్స్ 48 అవర్స్. 48 అవర్స్ పెట్టినా 24 అవర్స్లో ఇవ్వగలుగుతున్నాం. దాన్ని ఇంకా వీలైతే 2 గంటలు 1 గంటలో ఇవ్వడానికి కూడా చూస్తున్నాం. 4 గంటలు ఇస్తాం. ఇది కూడా స్టాండర్డైజ్ చేస్తాం. ఇవి అయిన తర్వాత నేను ఆలోచించేది వీలైతే సెయిలోస్ కూడా తీసుకొచ్చి ఒక 6 నెలలు 8 నెలలు స్టాక్ పెట్టుకోవడానికి. ఇప్పుడంతా రైస్ మిల్స్ ఉన్నాయి, ఆడ నుంచి నేను గోడౌన్స్కి వెళ్ళిపోతున్నాయి. ఏదైతే ఎఫ్సిఐ గోడౌన్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా రైతు దగ్గరనే సెయిలోస్ ఉంటే అక్కడే పెట్టుకోగలిగితే ఎప్పుడు ధర పెరిగితే అప్పుడు అమ్ముతాడు. 2 సీజన్ అవుతాయి. అంటే మామూలుగా ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం అయితే ఆ ధాన్యానికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అలాంటివి కూడా ఉంటాయి. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీలైతే సేలోస్ సిస్టమ్ కూడా తీసుకొచ్చి ఒక ప్యాడీకే కాకుండా అన్ని గ్రెయిన్స్ మీకు రాబోయే రోజు మిల్లెట్స్ కూడా మనం పెట్టుకునే అవకాశం వస్తుంది. ఆ సిస్టమ్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మళ్ళీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏమేం చేయాలో చేయడం, చిన్న చిన్న పొరపాట్లు కూడా కరెక్ట్ చేసి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తులో చెప్పిరాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఐ విల్ విట్నెస్ డైరెక్ట్లీ, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫామ్ చేయకపోతే ఈరోజు 3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాను నేను. ఈ 3 ప్రోగ్రాంలు కూడా రోడ్లపై కూడా పోతున్నాను. మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని. అవి కూడా చూస్తాం. ప్రజల సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి. ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఈ కామర్సు లేకుంటే ఈ ఫామ్ మార్కెట్లో ఈ మార్కెట్ అవన్నీ ఉన్నాయి. అవి స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇప్పుడు లార్జ్ స్కేల్లో కొనాలి కాబట్టి రైస్ అనేది ప్యాడీ అనేది ఒక్క సీజన్లో కొనాలి కాబట్టి అంతమంది రారు, మనమే కొనాల్సి వస్తుంది. దానికి ఏం చేయాలో కొంటాం. ఏవైతే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయో ఇవి 5 కోట్ల గన్నీ బ్యాగ్స్ మా వాళ్ళు సప్లై చేయడానికి పెట్టుకున్నారు. ఇవి కూడా 3,83,00,000 సరిపోతాయి అనుకున్నా. లాస్ట్ టైం ఇచ్చింది 3,83,00,000. అందుకే చాలా సమస్యలు వచ్చాయి. ఈసారి 5 కోట్ల వరకు పెట్టారు.
రైస్ మిల్లర్స్ సప్లై చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మళ్ళీ రైతులు దేశపు కుట్టుకోవాల్సి వస్తూ ఉంది రంధ్రాలు పడితే. అవి జరగకూడదు. అందుకే ఆ బాధ్యత వాళ్ళకే అప్పచెప్తున్నాం. అవసరమైతే దీన్ని స్టాండర్డైజ్ చేయాలి, స్టెబిలైజ్ చేయాలి, జీరో రావాలి. ఒక్క గింజ కూడా గోతంలో వేసిన తర్వాత బయట రావడానికి వీలు లేదు. డ్రైయర్స్, ఇది మేజర్ కాంట్రవర్సీ వస్తూ ఉంది. ఎక్కడైతే స్పెసిఫైడ్ కంటే కూడా ఎక్కువ తేమ ఉంటే దాన్ని డ్రై చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొత్తం హార్వెస్టర్స్ వచ్చేసాయి. హార్వెస్టర్స్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతా ఉంది. ఎక్కడ కూడా దీంట్లో ఇప్పుడు నేను చూశాను, చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఈ హార్వెస్టర్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా 3-4 గంటలు అయిపోతా ఉంది. ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది, ఖర్చు తగ్గుతూ ఉంది, ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది. దీన్ని స్టాండర్డైజ్ చేస్తే ఇంకా ఎన్ని హార్వెస్టర్స్ కావాలనో అన్ని హార్వెస్టర్స్ పెట్టి మెకనైజేషన్లో భాగంగా దీన్ని పద్ధతి ప్రకారం చేసి రైతుకి ఆదాయం పెంచే మార్గం. ఈ దిగుబడి కూడా నేను ఒక రైతును చూశాను, దాన్ని అందరిని 10 మంది పెట్టి కంపేర్ చేశాను. దీన్ని కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆ విలేజ్లో డేటా ఉంది. ఆ డేటా అనలిటిక్స్ తీసుకొని ఏ రైతుకి ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది, కారణాలేంటి, ఇవన్నీ కూడా మెకనైజేషన్లో లేకపోతే డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్టిసైడ్స్ కానీ లేకుంటే ఫెర్టిలైజర్స్ కానీ యూనిఫామ్గా చేయగలుగుతాము కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అది చేస్తే యూనిఫామిటీ వస్తుంది.